పెంటపాటి పుల్లారావు గారు, మీరేం చెప్తారు సార్? ఈరోజు భేటీ ఖచ్చితంగా రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండబోతోందా అన్నది ఒక చర్చ. రెండోది, పదే పదే భారత్ను ఈ తరహాలో ట్రంప్ హెచ్చరించడం, ఆ యుద్ధ విరమణకు మన టారిఫ్లకు లింకు పెట్టడం ఎందుకు అంటే ట్రంప్ అతిగా ప్రవర్తిస్తున్నాడన్న అంశం ఒకటైతే, భారత్ ఎక్కడైనా దౌత్యపరంగా ఫెయిల్ అవుతున్నామా, డీల్ చేసే విధానంలో ఎక్కడైనా ల్యాప్సెస్ ఏమైనా ఉంటున్నాయా? ఒకటి ముఖ్యంగా ఏంటంటే నిన్నటి నుంచి ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ దీని మీద ఆశ తగ్గించేశారు. ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయింది విపరీతంగా. దాంతోపాటు యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ అన్నారు, నేను లేని చోట అగ్రిమెంట్ వస్తే నాకు సంబంధం లేదన్నారు. నేను ప్రెసిడెంట్ ఉండాలి డిస్కస్ చేసినప్పుడు అని చెప్పాను. దానికి ట్రంప్ ఏమన్నారంటే, ఈ మీటింగ్ ఏం లేదు, ఊరికనే కలుస్తున్నాం, మిగతా విషయాలు కూడా మాట్లాడతాం, మళ్ళీ ఇంకో మీటింగ్ పుతిన్ ఒప్పుకుంటే జెలెన్స్కీని కూడా పిలుస్తా, అప్పుడు అన్ని డిస్కస్ చేస్తాం అని చెప్పారు. దాంతోపాటు నిన్న వ్లాదిమిర్ పుతిన్కి గత 20 సంవత్సరాలు బట్టి ఉన్న రిప్రజెంటేటివ్ మీడియా స్పోక్స్ పర్సన్ పెస్కోవ్, చాలా ఫేమస్ మ్యాన్, ఏమన్నాడంటే, చూడు మేమేమి కాగితం డిస్కస్ చేయలేదు, కాగితం అంటే జాయింట్ స్టేట్మెంట్, కలవటానికే వెళ్తున్నాం, ఓపెన్ గా ఉన్నాం. సో ఎక్స్పెక్టేషన్ ఇవన్నీ ఏమవుతాయంటే, మీటింగ్స్ లో ఎక్స్పెక్టేషన్స్ తగ్గించకపోతే ఫెయిల్ అయిపోయిందంటే ట్రంప్ కు మొహం పోతుంది, ప్రెస్టేజ్ పోతుంది. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ తగ్గించాడు. కానీ మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మంచి న్యూస్ ఏదో ఇస్తాడు ట్రంప్, సర్ప్రైజ్ న్యూస్ ఇస్తాడు, లేకపోతే కూర్చోడు, పుతిన్తో కూర్చోడు. ఎందుకంటే నవ్వుతారు ఆయన విరోధులు, ప్రపంచం వ్యాప్తంగా నవ్వుతారు. అది మనకు మంచి న్యూస్ అవుతుందా టారిఫ్ల విషయంలోనే? మంచి తప్పకుండా. టారిఫ్ కి రష్యాకి అమెరికాకి లింక్ లేదు. మన మీద ఏదో రకంగా అమెరికా మనకు బుద్ధి చెప్పాలి, వీళ్ళు నాకు నోబెల్, ఇప్పుడే చేస్తున్న కోపం వచ్చింది ఏంటంటే నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదు, ఆయనే పీస్ చేసాడు. ఇప్పుడు ఏమొచ్చింది ట్రంప్కి, నోబెల్ ప్రైజ్ ఎలాంటి వాళ్ళు ఇమ్మంటున్నారు ఆయనకి? రోగ్ నేషన్స్, దొంగ దేశాలని పేర్లు ఉన్నవాళ్ళు. ఎవరు? అజర్బైజానా, ఇజ్రాయేల్, 70 దేశాలకి మాటలు లేని ఇజ్రాయేల్ రిలేషన్స్, లేదా పాకిస్తాన్. ఏ ప్రెస్టీజియస్ దేశం ఇమ్మని చెప్పలేదు కదా అప్పటి వరకు. అవును, ఎవరు చెప్పలేదు కదా. అజర్బైజాన్ చెప్తే ఏంటి, ఏదో రౌడీ దేశం, ఇంత రోగ్ దేశాలు. సో ట్రంప్ తెలుసు, భారతదేశం ఒప్పుకొని ఉంటే పెద్ద గాలును చేస్తారు, ఇస్తే ఇస్తారు. యూరోపియన్స్ కూడా తక్కువ కాదు, యూరోపియన్స్ చాలా ఎక్స్పీరియన్స్ డిప్లొమాట్స్. ఇదే వ్యవహారం వాళ్ళకి 500 సంవత్సరాలు బట్టి వాళ్ళకి సమస్త జ్ఞాపకం శక్తి ఉంటుంది. ఇలాగ ఒకడు వచ్చాడు, వాడికి ఇది పడేస్తే కూర్చుంటాడు కదా, అది పడేస్తారు కూడా, నోబెల్ ప్రైజ్ పడేస్తారు. కానీ భారతదేశం మీద ఆయన డిసప్పాయింట్ అయిపోయాడు. తర్వాత పాకిస్తాన్, చాలా మంది అనుకుంటున్నారు పాకిస్తాన్ మీద ప్రేమ ఏంటంటే, మీరు చాలా లోతుగా ఆలోచించాలి. పాకిస్తాన్ జనరల్తో 2 గంటలు 3 గంటలు కూర్చున్నాడంటే, పాకిస్తాన్ ట్రంప్కి అమెరికాకి ఏం చెప్పారంటే, చూడు చైనా మాకు చాలా దగ్గర, చైనా ఎవరి మాట ప్రపంచంలో వినదు, చైనా మా మాట వినాలి. ఎందుకంటే మేము తప్పుకుంటే భారతదేశంతో యుద్ధం చేయలేదు. 1971లో మేమే అమెరికాని చైనాని దగ్గర తీసుకొచ్చాం, మీకు చైనా దగ్గర తీసుకొస్తామని చెప్పటం జరిగిందన్న అనుమానం. దాని గురించి వారితో కూర్చుంటున్నారు. అలాగే చైనా మీద కూడా సుంకాలు వేయలేదు ఇప్పటి వరకు. 12వ తారీఖు ఆగస్టు మళ్ళీ 3 నెలల టైం ఇచ్చాడు. భారతదేశం మీద వేస్తున్నాడు, చైనా మీద పెట్టలేదు. భారతదేశం ఆయిల్ కొట్టాను రష్యా మీద, మన మీద వేస్తున్నాడు. మనకంటే చైనా 3 రెట్టింపులు ఆయిల్ రష్యా వేయట్లేదు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేస్తాం. చైనాతో ఒప్పందం డొనాల్డ్ ట్రంప్కి రాకపోతే ఆయన మొత్తం ప్లాన్ కొలాప్స్ అయిపోతాడు. చైనాతో ఒప్పందం కావాలి. చైనాతో ఒప్పందం లేకపోతే ఇది టారిఫ్లు పడులేవు, ఎగిరిపోతుంది ఆటంతా. చైనా ఆప్ చేస్తుంది, మ్యాగ్నెట్ సప్లై చేయటం, రేర్ ఎర్త్స్ అవన్నీ అమెరికా దగ్గర లేవు, ఆగిపోతాయి. అందువల్ల పాకిస్తాన్ రోల్ చాలా పెద్ద రోల్ తీస్తుంది. చైనా కూడా ఒప్పుకుంటుంది, ఎందుకంటే పాకిస్తాన్ ప్లీజ్ చేయాలి. పాకిస్తాన్ ఏ కారణం చేతైనా చేయదు. పాకిస్తాను వాళ్ళు భారతదేశం మీద పోటీ చేసేది పాకిస్తానే, వాళ్ళ అల్సేషన్ కుక్క, వాళ్ళ మర్సనరీ పాకిస్తానే. సో ఇది బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవాలి. దాని తర్వాత ఆయనకున్న నార్మల్ కోపం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. సో మనతో నేను అనుకుంటున్నా, రష్యాతో అగ్రిమెంట్ రేపు రాకపోయినా ఏదో అగ్రిమెంట్కి వస్తుంది. ఒక మంచి న్యూస్ కూడా సాయంకాలం ఈవేళ బ్రిటిష్ టైం 6 గంటలకు కలుస్తున్నారు, 8 గంటలకు అక్కడ. బ్రిటిష్ టైం అంటే పొద్దున్న అక్కడెక్కడో అవుతుంది టైం. అలస్కా చాలా మూల ఉన్నది కాబట్టి అందువల్ల
ఇది మనం డీలింక్ చేయాలి టారిఫ్స్. తర్వాత మన ప్రభుత్వాల చేతులు కూడా కట్టేశారు కదా ఆపోజిషన్ వాళ్ళు, డిప్లొమసీ లేకుండా. అమెరికా పెట్టేసిన, అమెరికా మధ్యవర్తి చేస్తే తప్పేంటి? ఏంటి తప్పు? ఎవరో మధ్యవర్తి చేస్తారో తగులో తప్ప. అది ఆ పాలసీకి మనం తప్పకుండా భారతదేశం అమెరికాకి చెప్పారు. అప్పుడు మేము చాలా విపక్షాలన్నాక 100 మాట్లాడతాయి. మనకి చాలా సందర్భాల్లో తెలిసి వీళ్ళేంటి ఎట్లా మాట్లాడతారని మనం అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మనకంటూ మన స్ట్రాటజీ, మనకు దౌత్యపరమైన వ్యూహాలు మనకు కూడా ఉండాలి కదా. తప్పకుండా. చాలా మంది ఏమంటున్నారంటే ఇప్పుడు మనం ఒక ట్రాప్లో పడిపోయాం. మనం ట్రాప్లో ఏంటంటే మాట్లాడకూడదు, ఒక పిచ్చోడితో వ్యవహరిస్తున్నాం. వాడికి ఏం కావాలి? మాటలు కావాలి, పొగడాలి, ఫినిష్, వెళ్ళిపోతూ ఉంటాడు. అందరూ టిమ్ కుక్, యాపిల్, నెవీడియా, ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద చిప్ కంపెనీ, ఫేస్బుక్ ఒకటే పోగుడు లోకిపోతాడు. బ్యాంక్ ఆఫ్ అమెరికా చెప్తున్నా, పెద్ద బ్యాంక్ కదా అన్నిటికంటే. వాళ్ళు ఏమన్నారు? ట్రంప్ 5 రోజుల క్రితం బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్, నేను అధికారంలో నుంచి దిగిపోయాక 4 సంవత్సరాల్లో బ్యాంక్ అకౌంట్స్ నా కంపెనీకి ఓపెన్ చేయమంటే చేయలేదు, వాడు రాసుకెళ్ళు, ఇప్పుడు నాకు కాలు పట్టుకుంటున్నాడు అన్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా చైర్మన్ దగ్గరికి వెళ్ళి అడిగితే వాడు ఏమన్నాడు తెలుసా? ఇంత పెద్ద నాయకుడు ఎప్పుడు ఉంటాడు అనుకోలేదు, నాకు ఇప్పుడే తెలుసుకున్నాను అన్నాడు. ఓకే, అయిపోయినాయి, ఇంకా అయిపోయి. సో మనం అక్కడ ట్రాప్లో పడ్డాం ట్రంప్తో. అదేదో పెద్ద ప్రిన్సిపల్గా పోతే ఎవరు లెక్క పెడతాడు? పాకిస్తాన్ క్రిప్టో కరెన్సీ కొన్నదన్నాం, అంతే కదా, అందరికి తెలుసు కదా. మనమేంటూ కొనలేదు. తప్పకుండా మీరు అన్నమాట, మనం కొనాలి. ఈ వ్యాపారస్తులంతా లూటీ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు కొనమని చెప్తే అయిపోతుంది కదా. ఒక $500 మిలియన్ ట్రంప్ ఇవ్వాలి. మనకి అవసరం ఎవరో వాళ్ళు చూసుకోకుండా వీడు వాడు ఇది ఎంత దేనికి? ఒకటి సరే. ఇప్పుడు రష్యాతో నిన్న ట్రంప్ ఏమంటున్నాడు? పొత్తేను వచ్చి మాట్లాడుతున్నాడంటే భారతదేశం మీద సుంకాలు వేసాను కాబట్టి వచ్చి మాట్లాడుతున్నాడు అన్నాడు. పుతిన్కి అదొక ఫ్యాక్టర్, చిన్న ఫ్యాక్టర్. భారతదేశంతో మనం పాస్ చేసుకోకూడదు అని. 2, ఆయన యుద్ధం చేసే పరిస్థితి కూడా ఇంక లేదు. ఓకే, గౌరవంగా తప్పుకునే, ఏదో ట్రంప్ చెప్పాడు తప్పుకునే పరిస్థితికి వచ్చాడు. తప్పుకుంటే రష్యా మీద వేసిన సుంకాలు తగ్గుతాయా? అవి తగ్గుతాయి, కానీ 20%, 50% ఎలా చేస్తాడు? 70% కూడా చేస్తాడు. ఎందుకంటే భారతదేశంతో ఏదో రకంగా మనం లొగేయాలనుకుంటున్నాడు. కానీ ట్రంప్ దగ్గర ఉన్న ఒక వీక్నెస్ ఏంటంటే, ట్రంప్ దగ్గర ఆయనతో వ్యతిరేకం చేసి ఎవరు పోరాడుతారో ఆయన తగ్గిపోతాడు. ఓకే, ఆయనతో ఎవరైతే లొంగి ఉంటాడో వాళ్ళను లోకుగా చూస్తాడు. భారతదేశం కొన్ని రోజులు సఫర్ అవుతుంది, మనం ఎప్పుడు సఫర్ అవ్వాము. సో అది ఇది మనం ఫ్యూచర్లో ఏదో సెటిల్ అయిపోతుంది, రష్యాతో సెటిల్ అయిపోతాయి అని మాత్రం నేను అనుకోవట్లేదు. రైట్. అంటే మనం డిబేట్ ముగించే ముందు ఖచ్చితంగా ఈ టారిఫ్లు అయితే తగ్గుతాయా, లేదంటే కొంత వెంటాడే అవకాశం అయితే ఉందా? ఈ ఇంపాక్ట్ అంతా పడుతుందా ఖచ్చితంగా? బ్రీఫ్గా. తప్పకుండా నేను తగ్గదు అనుకుంటున్నా. ఎందుకంటే మనకి అమెరికాకి ఇంకా ఈ యుద్ధం సెటిల్ అవ్వలేదు కదా. రష్యాను వాడాడు, రష్యా తగ్గితే ఇంకోదేదో చెప్తాడు, మనం ఇంకా అగ్రిమెంట్కి రాలేదంటాడు, మన ట్యాక్సులు తగ్గించలేదంటాడు, వ్యవసాయం ప్రాజెక్ట్స్ రానివ్వాలి. ఇప్పుడు మనకి ట్రంప్కి ఏదో ఈ యుద్ధం ఏదో మన భారతదేశం పాడైపోతుంది ఆయన లేదు. ఇది మామూలే, ఇది రూటీనే. ప్రెసిడెంట్ గారు అన్న మాట, ఇదేదో వర్స్ట్ క్రైసిస్, ఇది రూటీనే. ఫారెన్ రిలేషన్స్ లో ఎప్పుడేం జరుగుతుందో మనం ఏం చెప్పలేం. రెడీగా ఉన్నాం, రెడీగా జరిగింది, మంచి గ్రౌండ్ లో ఉన్నాం. రష్యాతో స్నేహం అని బిల్డప్ చేసుకున్నాం కాబట్టి టారిఫ్స్ తగ్గవు. ఏమన్నా అద్భుతంగా ఏదో వస్తే బయటకు వస్తే పుతిన్ కూడా మాట్లాడితే అది ఒక ఇంపార్టెంట్ అని ట్రంప్తో ఎన్నిసార్లు మనం రెడీగా ఉండాలి. తీసుకుని కొన్ని రోజులు కూర్చోవాలి, అది దానికి అదే సాల్వ్ అయిపోతుంది. ట్రంప్ ఇంకో నిక్ నేమ్ ఉన్నది, టాకో. ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్, అంటే గట్టిగా మొండిగా ఉంటే వెనకపోతాయి. బిజినెస్ మ్యాన్, మంచి బుద్ధి ఉన్నది అతనికి. భారతదేశం గట్టిగా ఉండాలి. రైట్.